Hello all, welcome back to UPSC PYQ analysis series. Today we are going to analyze 2024 prelims polity question. Which of the following statements about the ethics committee in the Lok Sabha are correct? So ethics committee గురించి అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే కంటే ముందు ethics committee గురించి చూద్దాం. సో ethics committeeని 2000లో అడ్హాక్ బాడీగా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ తర్వాత 2015లో ఇది పర్మనెంట్ బాడీ అయింది కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ రికమెండేషన్స్ ద్వారా. సో ఎథిక్స్ కమిటీ అనేది ఓన్లీ లోక్సభలోనే ఉంటుందా అంటే కాదు, లోక్సభలో ఉంటుంది అండ్ రాజ్యసభలో కూడా ఉంటుంది. లోక్సభలో ఎథిక్స్ కమిటీలో 15 మెంబర్స్ ఉంటారు, అదే రాజ్యసభలో అయితే 10 మెంబర్స్ ఉంటారు. సో ఈ 15 మెంబర్స్ ని ఎవరు నామినేట్ చేస్తారు అంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ నామినేట్ చేస్తారు. సో వీళ్ళ టెన్యూర్ వచ్చేసి 1 ఇయర్, లెస్ దాన్ 1 ఇయర్ మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే రాజ్యసభలో చైర్మన్ నామినేట్ చేస్తారు ఈ 10 మెంబర్స్ ని అండ్ చైర్మన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఈ 10 మెంబర్స్ లో వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట. సో లోక్సభ గురించి చూస్తే ఎథిక్స్ కమిటీ గురించి, సో ఈ ఎథిక్స్ కమిటీలో సో ఎంపీస్ యొక్క కాండక్ట్ ని ఎవరు కంప్లైంట్ చేయొచ్చు అంటే మెంబర్ ఆర్ ఎనీ పర్సన్ అండ్ ఎథిక్స్ కమిటీనే సుమోటో ఆర్డర్ తీసుకోవచ్చు. దానంతటా అదే మెంబర్స్ కాండక్ట్ మీద డిస్కస్ చేయొచ్చు ఆర్ కంప్లైంట్ చేయొచ్చు. సో మెంబర్స్ చేయొచ్చు, పర్సన్ చేయొచ్చు అన్నాం కదా. సో పర్సన్స్, నార్మల్ గా పర్సన్స్ చేయాలి అంటే మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆర్ ఎంపీ ద్వారా వాటిని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎథిక్స్ కమిటీ అనేది ఓన్లీ మీడియా రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని మాత్రమే కాండక్ట్ ని రిపోర్ట్ చేయడం అనేది జరగదు. అండ్ అలానే సుప్రీం కోర్ట్ అంటే జుడిషియరీ ముందున్న సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు జుడిషియరీ ముందున్న కేసెస్ ని ఈ ఎథిక్స్ కమిటీ అనేది డీల్ చేయదు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ స్టేట్మెంట్ ఇనిషియల్ ఇట్ వాజ్ అన్ అడ్హాక్ కమిటీ, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. 2015లో అది పర్మనెంట్ బాడీ అయింది. సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ ఏ మెంబర్ ఆఫ్ ద లోక్సభ కెన్ మేక్ ఏ కంప్లైంట్ రిలేటింగ్ టు అనెథికల్ కాండక్ట్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ ద లోక్సభ. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. మెంబర్ చేయొచ్చు, ఎనీ పర్సన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఎథిక్స్ కమిటీ సుమోటో ఆర్డర్ తీసుకోవచ్చు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ దిస్ కమిటీ కెనాట్ టేక్ అప్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ సబ్ జుడైస్. సో కోర్టు ముందున్న కేసెస్ ని ఈ కమిటీ తీసుకోదు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ అలానే ఓన్లీ మీడియా రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని కూడా ఈ కమిటీ అనేది ఆ కేసెస్ ని తీసుకోదు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, 1 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఫర్దర్ వీడియోస్ కోసం శరత్చంద్ర IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.